2-3 రోజులుగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో, వాయుగుండం ప్రభావంతో ద్వీపకల్ప పీఠభూమిలోని పశ్చిమ ప్రాంతంలో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో చాలా చోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యింది. అత్యధిక వర్షపాతం నమోదయ్యే ఈ ప్రాంతాలన్నీ గోదావరి, కృష్ణా పరీవాహ ప్రాంతంలోనివి. ఈ నదులకు భారీ మొత్తంలో వరద ప్రవాహం జోరుతున్నది. ఈరోజు ఉదయం వరకు, ఆగస్టు ఉదయం వరకు మహారాష్ట్రలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల 40 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మహారాష్ట్ర తీర ప్రాంతాలు, మధ్య ప్రాంతాలపైన దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో చాలా చోట్ల 20 సెంటీమీటర్ల నుండి 40 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. మహారాష్ట్రలోని అతిపెద్ద నగరాలైన ముంబై, పూణే నగరాలు భారీ వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఆగస్టు 19, 20వ తేదీలకు సంబంధించి భారత వాతావరణ శాఖ అందించిన వర్షపాతపు వివరాలివి.